I guess the whole axle could have buckled, or you don't know what's going to happen. It's very, very dangerous. కాబట్టి చాలా ప్రమాదకరమైన driver inside is one thing, then you're trying to get the small crane to pull the big crane, and the అదే సమయంలో చిన్న క్రేన్ తో పెద్ద క్రేన్ ని పక్కకు లాగడానికి కూడా ప్రయత్నం చేశారు. Whole chain is likely to break and just go flying and hit there was a serious possibility of danger to life and limb. ఖచ్చితంగా ఆ యొక్క సంఘటన వల్ల ఖచ్చితంగా ప్రాణహాని, అలాగే ఎంతోమంది గాయాలు పాలవడం అనేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉండేది. But no one thought that okay, I'm running up, I have to be safe. కానీ వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకోలే. They risked life and limb. వాళ్ళు తమ యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టారు, అలాగే గాయాలు పాలవడానికి కూడా సిద్ధపడ్డారు. For the sake of Krishna. Now దేనికోసం అంటే కృష్ణుడి కోసం. Time no one was, I doubt very much if you were thinking of Krishna's pastimes with the gopis. అలాగే అదే సమయంలో ఆ భక్తులు వారు కృష్ణుడి గోపికలతో చేసినటువంటి లీలల గురించి ఆలోచిస్తున్నారనేది కూడా సందేహాస్పదమే. I have to sit down and do my smaranam, have to meditate on Krishna. What's Krishna doing? What's Krishna doing? He can do anything, but right now we have this to do. కాబట్టి మనం కూర్చొని అక్కడ ఏమీ స్మరణ చేసేటువంటి విధానం ఏమీ లేదన్నమాట. ఎందుకంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడో ఆ సమయానికి స్మరించడానికి లేదు. కృష్ణుడు ఏదైనా చేయగలడు, కానీ మనకు మాత్రం ప్రస్తుతం ఈ క్రేన్ని బయటపడేయడం అనేటువంటి కార్యం మన ముందు ఉంది. But that was intense meditation on Krishna. He must have been. కానీ అది చాలా తీవ్రమైనటువంటి ధ్యానం కృష్ణునిపై. Praying to Krishna to help. ఖచ్చితంగా అందరూ కూడా కృష్ణుని ప్రార్థిస్తూ ఉంటారు సహాయం చేయమని. The main focus was on how to stop the crane rolling over, and eventually అందరి యొక్క దృష్టి ఏమిటంటే ఇంకా ఎక్కువగా క్రేన్ పక్కకి జారిపోకుండా ఉండడం ఎలా అనే దాని గురించి ఆలోచిస్తున్నారు అందరూ. Another crane and put a big stone got one big stone, because that's what the cranes are for, is lifting up this big stone to put in place. There are many which are not in place, so put a big stone to stop the whole thing tumbling over. అలాగే కొంతమంది ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి అది పక్కకి ఒరిగిపోకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. And there were so many things, I don't know the details, but నాకు వివరాలు తెలియదు, ఇలా ఎన్నో జరిగాయి. But even putting the stone, very, very dangerous. The whole thing was very dangerous. But చివరిగా రాయి పెట్టడం కూడా చాలా ప్రమాదకరమైంది. అందులో చేసిన ప్రతి పని కూడా ప్రమాదమే. So you were thinking how to do it and how to get out of there alive also. కాబట్టి అందరూ కూడా అది ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు, అలాగే ప్రాణాలతో ఎలా బయటపడాలని కూడా ఆలోచిస్తున్నారు. And in that way, not directly thinking of Krishna. కాబట్టి ఆ సమయంలో నేరుగా కృష్ణుడి గురించి ఆలోచించడం లేదు. To Krishna, but the focus was on how to do this service, and that is. కానీ దృష్టి అంతా కూడా ఏ విధంగా సేవ చేయాలనే దానిపై ఉంది. Vrindavan. అదే వృందావనం అంటే. That's the mood. In Vrindavan, where వృందావనంలో ఉండేటువంటి భావం అదే. The devotees they may be churning butter. అక్కడ భక్తులు వారు మజ్జిగ చిలుకుతూ ఉండవచ్చు. And they're thinking how to make the butter very nice. వాళ్ళు ఆలోచించేదల్లా వెన్న చాలా చక్కగా ఎలా చేయాలి దాన్ని అని. But why? Krishna. All their activities are for Krishna's pleasure. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రతి పని కూడా కృష్ణుని యొక్క ఆనందం కోసం. And you didn't sit down at the time and work it out in your minds. There wasn't any time for that. But this carving of Krishna stealing Rukmini, which is for the outside of the temple. కానీ ఆ సమయంలో భక్తులు ఎవరు కూడా ఏం చేయాలని కూర్చొని ఆలోచించడం కూడా లేదు. అక్కడ పక్కనే కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోతున్నటువంటి ఏదైతే శిల్పం ఉందో అది మందిరానికి బయట పక్కన ఉంది. It is in the outside. It's we're not going to be so traditional that we have vulgar scenes on the outside. That ఖచ్చితంగా ప్రాచీన దేవాలయాల్లో లాగా అసభ్యమైనటువంటి దృశ్యాలు ఏమి మనం పెట్టబోవడం వల్ల మందిరానికి బయట. We'll leave that one.
we're trying to do things in a traditional way, but we'll have Krishna stealing Rukmini, kidnapping Rukmini. కాబట్టి ప్రాచీన విధానంలో మనం చేయాలనుకుంటున్నాం, కానీ కొన్ని ప్రాచీన విధానాలు మనం అనుసరించకపోవడం వల్ల మనం బయట ప్రదర్శించే శిల్పాలు ఏమిటంటే కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకెళ్ళడం. That carving was there. So how was that? What's the significance of that carving apart from the pastime, but for yourselves? How for months you were meditating on that, which to put, which carvings to put, and then getting the stone, getting the carver. కాబట్టి భక్తులందరూ కొన్ని నెలల తరబడి దాని గురించి ధ్యానించి ఉంటారు. ఆ ప్రదేశంలో ఏ శిల్పాన్ని మనం ప్రదర్శించాలి, లేకపోతే ఆ రాయి ఎక్కడ తేవాలి, దాన్ని చెక్కేటువంటి శిల్పి ఎవరు, వీటి గురించి. Seeing that it's just exactly right, why do you want exactly which scenes from Krishna's pastimes you're going to show, meditating on. కాబట్టి ఏ భాగంలో కృష్ణుని యొక్క ఏ లీలా శిల్పాన్ని మనం ప్రదర్శించాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. Public are going to come and how you're going to tell them these are all. మరి ఎంతో మంది జనులు వస్తూ ఉంటారు సందర్శించడం కోసం, వారికి ఏమని చెప్తాం మనం? Pastimes, and how the public will become Krishna conscious. ఏ విధంగా వచ్చిన జన సందోహం కృష్ణ చైతన్యవంతులు అవుతారు? By seeing this, and getting the best carvers at the best price, getting the money. కాబట్టి చక్కటి కళాఖండాలను అక్కడ ప్రదర్శించాలి, మరి దానికి సరైనటువంటి ధరకు చెక్కేటువంటి వాళ్ళు కావాలి, సరైన ధర మనం చెల్లించాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. Arranging for everything to be brought from Rajasthan, was it? You brought so many hassles. మరి వాటన్నిటిని కూడా రాజస్థాన్ నుంచి తెప్పించాలి, ఇలా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. And now it's going to be smashed. కానీ ఇప్పుడు ఏమో జరగబోతుంది, ఆ క్రేన్ వచ్చి ఎంత కష్టపడి పెట్టినటువంటి కళాఖండం పోయి పడి దానిని నాశనం చేయబోతుంది. And because there's a series of carvings, it'd be very difficult to get one with the same stone and the same style and exactly in sync. మరి ఆ కళాఖండాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శించబడి ఉండడం చేత మధ్యలో ఒక కళాఖండం అది ధ్వంసమైన మళ్ళీ ఖచ్చితంగా అదే పరిమాణంలో మరొక రాయిని తీసుకొచ్చి చెక్కించి పెట్టడం అనేది కష్టం అవుతుంది. So I don't know if you consciously thought of all these things at the time, but unconsciously. మరి ఆ సమయంలో మీరు ఇవన్నీ కూడా ఆలోచించారో లేదో నాకు తెలియదు. Was all there. This crane. కానీ అచేతనంగా మాత్రం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, తెలియకుండా ఇవన్నీ కూడా మనసులో జరుగుతూనే ఉంటాయి. Falling off, have to think of that. You might think, well, you should have known about the crane, that there's the dangers and take precautions. Yeah, should have. But after all, we're all amateurs. It's none of you got trained in temple building. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి పూర్వం మందిరాలు ఎలా నిర్మించాలనేటువంటి దానిలో శిక్షణ ఎవరికీ లేదు, కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయని ముందే ఊహించి ఉండరు ఎవరు కూడా. Have the Stapati there, that's the architect, right? The English translation is architect. స్థపతి అని చెప్పంటాం, ఈ నిర్మాణానికి స్థపతులు పని చేస్తుంటారు, ఇంగ్లీష్లో ఆర్కిటెక్ట్ అని చెప్పంటాం. But he's more, he gets involved a lot more, right? He's like architect plus higher level supervision. అతడు కేవలం స్థపతిగా చూడడమే కాదు, పైనుంచి అన్ని కూడా పర్యవేక్షించుకోవాలి. Things of the actual construction. You're saying the Stapati may have known, but he didn't know about cranes. There's not in the Stapatya Shastra, the Vastu Shastra. కాబట్టి స్థపతికి ఇవన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ స్థపతికి ఖచ్చితంగా క్రెయిన్లతో ఎలా పనిచేయాలి, క్రెయిన్లు ఏ విధంగా ఇబ్బందులు పెడతాయి, అలాంటివన్నీ కూడా స్థాపత్య శాస్త్రంలో ఉండవు. There's nothing about crane maintenance and they didn't use cranes. స్థాపత్య శాస్త్రంలో ఈ క్రెయిన్లని ఎలా మనం చక్కగా మెయింటైన్ చేయాలి అనేటువంటి వాటి గురించి ఉండదు, ఎందుకంటే ఆ రోజుల్లో క్రెయిన్లనే ఉండేవి కావు. They use elephants, right? There's mostly elephants, horses and donkeys and all kinds of అన్ని రకాల జంతువుల్ని, గాడిదల్ని, ఇలాంటి వాటిని కూడా వాడేవారు. Human labor, of course, which is still అలాగే మనుషులు కూడా పనిచేసేవారు. going on out the back, traditional way of building. No, even in the West they use. Anyway, Krishna gave a lesson. ఏమైనప్పటికీ కృష్ణుడు ఒక పాఠం మనకు నేర్పించాడు. In safety, of course, you didn't expect that
there would be such. That's it. And that's material nature is always giving so many unexpected things. కాబట్టి ఎవరు కూడా ఊహించి ఉండరు, కానీ భౌతిక ప్రపంచపు తీరే అంతా మనం ఊహించినటువంటివన్నీ కూడా మనకి కల్పిస్తూ ఉంటుంది ఈ భౌతిక ప్రకృతి. That there'd be such a downpour and the hard earth would become so soft. అంటే ఎంతటి కుంభవృష్టి కురిసిందంటే గట్టిగా ఉన్నటువంటి నేల కూడా మెత్తగా అయిపోయింది. Anyway, now you know. Krishna gave a lesson, we should be more careful. ఏమైనప్పటికీ ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమైంది, కృష్ణుడు ఒక పాఠాన్ని నేర్పించాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. Just like a couple of days ago I saw, who is that? Narayan and Srinidhi. They're not here because they're on the construction site. I saw them. కొన్ని రోజుల క్రితం నేను చూశాను, ఇద్దరు భక్తులు, వాళ్ళు ఇక్కడ లేరు కానీ వాళ్ళు ఆ నిర్మాణం జరుగుతున్న స్థలంలో ఉన్నారు. Up there without their protective helmets on. వారు నిర్మాణ స్థలంలో పనిచేస్తున్నారు కానీ నెత్తిపోయిన ఈ హెల్మెట్లు పెట్టుకోలేదు, రక్షణ కవచాలు లేవు. So better to be safe. It's a hassle wearing the helmet, no doubt. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ పెట్టుకోవడం అంటే అందరూ చికాకుగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. On your nicely shaved head, there's nothing to cushion it. ఎందుకంటే చక్కగా శిరోముండనం చేయించుకొని పైన హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా కష్టమే, ఎందుకంటే మధ్యలో మెత్తగా ఉండేది ఏమి ఉండదు. Little handkerchief or something, but it's a hassle, no doubt, but danger is there. ఖచ్చితంగా అది చిరాగ్గా ఉండేటువంటిదే, కానీ ప్రమాదం కూడా ఉంది. Now with our Veerachandra Prabhu, is that he came to serve here in the Goshala, and after 2 days? వీరచంద్ర ప్రభు అనేటువంటి భక్తుడు ఇక్కడ గోశాలలో సేవ చేయడానికి వచ్చాడు, కానీ 2 రోజుల తర్వాత ఏమైంది? Something like how long? After 2 or 3 months of serving, the bull attacked him, and 2-3 నెలలు గోశాలలో సేవ చేసిన తర్వాత అతడిపై ఎద్దు దాడి చేసింది. he's crippled for life. దానివల్ల అతనికి జీవితాంతం అంగవైకల్యం కలిగింది. You can't tell. The bulls are less predictable. He was a cow. కాబట్టి మనం చెప్పలేము ఆ ఎద్దులు ఎలా ఉంటాయి అనేది. మనం అనూహ్యంగా అవి వ్యవహరిస్తూ ఉంటాయి. The cows are less predictable than cranes because క్రెయిన్ల కంటే ఆవులు ఇంకా ఉన్నట్టుండి ఎలా పనిచేస్తాయో మనకు తెలియదు. ఇంకా యంత్రాలైనా ఎలా పనిచేస్తాయో చెప్పగలం, కానీ ఆవులు, ఎద్దులు ఇలాంటి జీవులు ఎలా వ్యవహరిస్తాయో మనకు తెలియదు. They're animate, yeah. So they're generally very peaceful, these Gir cows, but you can't tell. సాధారణంగా ఈ గిరిజాతి ఆవులు చాలా శాంతియుతంగా ఉంటాయి, కానీ మనం చెప్పలేము ఒక్కోసారి ఎలా వ్యవహరిస్తాయో. Some cows can be very aggressive. We used to have one in Nandagram. I gave the name. కొన్ని ఆవులు చాలా రజోగుణంలో ఉంటాయన్నమాట. నందగ్రాములో ఒక ఆవు ఉండేది, Rudrani. దాని పేరు రుద్రాణి. One time I fed her chapatis. నేను ఆ రుద్రానికి ఒకసారి చపాతీలు తినిపించాను. She was inside the Goshala. ఆమె గోశాల లోపల ఉంది. And then I fed her, and then she chop, and then she attacked me. నేను పెట్టిన చపాతీలు చక్కగా నెవర వేసింది, వచ్చి నా మీద దాడి చేసింది. Because I was standing close enough that she could. So you don't know. ఎందుకంటే నేను చాలా దగ్గరగా నుంచున్నాను కాబట్టి తల ఎగరేయడానికి అవకాశం దొరికింది, కాబట్టి మనం చెప్పలేము ఏం జరుగుతుందో. So keep safe. కాబట్టి జాగ్రత్తగా. The crane, there's only one incident. క్రెయిన్ అనేది కేవలం ఒక సంఘటన. Incident of many. You were saying you could write a whole book about how it was built. ఎందుకంటే గోకుల్ ప్రభు చెప్తున్నారట, ఏమిటంటే ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు ఈ మందిరం ఎలా నిర్మించబడింది అనే దాని గురించి. So many incidents, constant hard work, day after day. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా కష్టపడి పని చేయాల్సిందే. Very hard work. చాలా కష్టపడి పని. Lot of anxiety. ఎంతో ఆతృత ఉంటుంది. This Srila Prabhupada writes in Krishna book. శ్రీల ప్రభుపాదులు వారు కృష్ణ పుస్తకంలో రాస్తున్నారు. That the Vrajvasis, they used to work hard all day, and then they ప్రజవాసులు రోజంతా కూడా కష్టపడి పని చేసేవారట. sleep very nicely at night. రాత్రి సమయంలో చాలా ప్రశాంతంగా నిద్రించేవారట. Because they work so hard during the day. And so many anxiety. మరి వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తారు రోజంతా, కానీ ఎన్నో ఆతృతలు ఉంటాయి. This person's going to cheat you, that they'll cheat you on the stone, they'll cheat. కాబట్టి మోసగాళ్ళు ఉంటారు చాలా మంది, ఆ రాళ్ళు అమ్మేవాళ్ళు మోసం చేస్తారు. You on the
construct. If you don't watch the mysteries or the laborers, they'll take some shortcut. ఈ మేస్త్రీలు ఎవరైతే పనిచేసేవాళ్ళు ఉంటారో వారిని మనం ప్రతిక్షణం పర్యవేక్షించాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అడ్డదారులు తొక్కుతుంటారు. Every screw putting in you have to supervise, because వాళ్ళు బిగించే ప్రతి మర కూడా మీరు దగ్గరుండి చూడాల్సిందే. if they don't supervise, they won't put it in straight. ఎందుకంటే మీరు దగ్గరుండి చూడలేదు అనుకోండి, ఆ మరలు పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట, దిగాల్సిన చోట దిగవు. So everything, the sandbags are delivered. అలాగే ఇసుక మూటలు వస్తుంటాయి, You have to count them when వాటిని లెక్క పెట్టుకోవాలి. loaded on the truck. అవి వాహనం మీదకి ఎక్కించినప్పుడు లెక్క పెట్టుకోవాలి. And then again you have to count them when they're unloaded. మళ్ళీ వాటిని వాహనం నుంచి దింపినప్పుడు లెక్క పెట్టుకోవాలి. And they're unloaded and they're 5 bags short, and they'll say no. మరి దించేటప్పటికి 5 సంచులు తక్కువ వస్తాయి. No, it's all, they're just bluffing you. కానీ వాళ్ళు ఏమో బొకాయిస్తూ ఉంటారు. Or if you don't, you have to go with them, otherwise they'll change it to a lower quality sand. లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు తక్కువ నాణ్యత కలిగినటువంటి ఇసుక మూటలు ఇస్తారు. So many hassles. ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇబ్బందులు, So much anxiety. ఎంతో ఆందోళన ఉంటుంది. But that will give, taking all this anxiety and hard work, that will attract Krishna's mercy. కానీ ఈ ఆందోళన, ఈ ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని స్వీకరించడం మనకి కృష్ణుని యొక్క కృపను ఇస్తుంది అనమాట. More than sitting in Vrindavan chanting 64 rounds. అంటే బృందావనంలో కూర్చుని 64 మాలలు జపించడం కంటే ఎక్కువ కృప మనకు లభిస్తుంది. And you can feel that. మనం అది అనుభూతి చెందొచ్చు. It may, of course, Haridas Thakur he's not building temples. He's కానీ హరిదాస్ ఠాకూర్లు వారు ఆయనేమి మందిరాలు నిర్మించలేదు. sitting and chanting all day. ఆయన రోజంతా కూడా కూర్చొని జపం చేసేవారు. Can chant on that level, then we can do it. ఒకవేళ మనం ఆ స్థాయిలో జపం చేయగలిగితే మనం చేయొచ్చు. But he could do, of course, he could have sat in Vrindavan. He came and took the hassle. కానీ శ్రీల ప్రభుపాద వారు ఆ విధంగా చేయదగిన వారే, కానీ ఆయన వృందావనాన్ని విడిచిపెట్టి వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Why did he do so? ఎందుకు చేశారు ఆ విధంగా? Because that's what Krishna wanted at that time. ఎందుకంటే ఆ సమయంలో కృష్ణుడు ఆయన నుండి కోరుకున్నది అదే. Krishna likes if we sit in Vrindavan and just chant all day. కాబట్టి మన రోజంతా వృందావనంలో కూర్చొని జపం చేస్తే కృష్ణుడు ఇష్టపడతాడు. If we can actually do so without the mind being disturbed. అంటే మన మనసు కలత చెందకుండా మనం ఆ విధంగా కూర్చొని జపం చేయగలిగితే కృష్ణుడు సంతోషిస్తాడు. Being disturbed in this way is much better. కానీ ఈ విధంగా ఇబ్బందులకు గురి అవ్వడం అనేది మంచిది, ఆ విధంగా ఇబ్బందులు పడే కంటే. Building these temples was very difficult in India. ఈ మందిరాలను నిర్మించడం అనేది భారతదేశంలో చాలా కష్టంగా ఉండేది. The Bombay temple especially was. ముఖ్యంగా బాంబే మందిరం చూస్తే It's a whole history which now అంత కూడా పెద్ద చరిత్ర. His Holiness Giriraj Maharaj has written a book about that, but it's పరమ పూజ్య గిరిరాజ్ స్వామి మహారాజ్ వారు దాని గురించి ఒక గ్రంథమే రాశారు. only a summary, all the different hassles. కానీ ఆయన రాసిందంతా కూడా కేవలం సారాంశం మాత్రమే, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. It's day after day after day. Hardly anyone stayed there throughout the whole thing. Giriraj మొత్తం ఆ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరూ లేరన్నమాట. Maharaj was one of the great heroes who did so. కానీ గిరిరాజ్ స్వామి మహారాజ్ ఆ విధంగా చేసినటువంటి వీరుల్లో ఒకరు, ఆ విధంగా చెప్పాలంటే. Tamal Krishna Maharaj was there as GBC in India at that time. తమాల్ కృష్ణ మహారాజ్ వారు ఆ సమయంలో భారతదేశంలో జీబీసీగా ఉండేవారు. Very difficult. And he said to Srila Prabhupada once, he said that, ఆయన ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారితో అన్నారట, see, even when I'm trying to chant my rounds, all I can think of is I have to go to the lawyer. And చూడండి, నేను జపం చేసేటప్పుడు కూడా నాకు మనసులో తిరిగేదంతా ఏమిటంటే నేను న్యాయవాది దగ్గరికి వెళ్ళాలి, this hassle and that ఆ anxiety ఇబ్బంది, ఈ ఆందోళన, and how can I chant? And Prabhupada said, yeah, నేను ఎలా జపం చేయగలను ప్రభుపాద అని అడిగారట ఆయన. I have the same thing. ప్రభుపాద వారు అన్నారంటే నా పరిస్థితి కూడా అదే అని చెప్పన్నారట. Srila Prabhupada took so much anxiety. One time, శ్రీల ప్రభుపాద వారు ఎంతో ఆందోళనను స్వీకరించారు. ఒకసారి Krishna Maharaj, he quit. And you may say, well, how could he do that? Prabhupada ఒకసారి తమాల కృష్ణ మహారాజ్ ఆయన చేసేటువంటి పనిని వదిలిపెట్టేశారట. అయితే మీరు అడగొచ్చు, ఇదేమిటి అదే అలా ఎలా వదిలిపెట్టేస్తారని. didn't want him to, but he actually fought, arguing heavily with Prabhupada. అయితే ఆ పని కోసం ఆయన శ్రీల ప్రభుపాదుల వారితో ఎంతగానో వాదించారట.
quit, I can't take it anymore. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, నేను ఇక మీదట ఈ బరువు స్వీకరించలేను, నా వల్ల కాదని చెప్పి. And we shouldn't fault him for that, because అయితే ఆయన ఆ విధంగా వాదించినందుకు ఆయన తప్పు పట్టడానికి లేదు. he was the only one who could take it, that ఎందుకంటే ఒక విధంగా అంతటి బరువుని స్వీకరించగలిగిన వారు వారొక్కరే. role for so many years. Several others had come. ఎన్నో సంవత్సరాల పాటు ఆయన ఆ బరువుని స్వీకరించగలిగారు, కానీ ఈ లోపల ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు. Karanda, Jagadish, కాందర, జగదీష్, Bhagavan, the description. Bhagavan came and, yeah, Prabhupada, don't worry, I'm here now. భగవాన్ అనేటువంటి భక్తుడు కూడా వచ్చాడు. ఆయన అన్నారు, ప్రభుపాద మీరేం భయపడకండి, నేనున్నాను అని చెప్పి అన్నారు. I mean, with all nice dhoti, all nicely pressed and everything. చక్కటి ఇస్త్రీ చేసిన ధోతి వేసుకుని, కుర్తా వేసుకుని వచ్చారట ప్రభుపాద. The next day, he looked a little bit less smart, and the next day, తర్వాత రోజు చూసేటప్పటికి ముందు రోజు కంటే కొంచెం తక్కువ ఉత్సాహంగా కనిపించారట. ఆ తర్వాత రోజు ఇంకా తక్కువ ఉత్సాహంగా కనిపించారు. in 5 days he was gone. 5 రోజుల్లో వదిలేసి వెళ్ళిపోయారంట ఆయన కూడా. It's just when he saw, such a difficult job. And ఎందుకంటే అనుకున్నారు, ఓ బాబురా ఇది చాలా కష్టమైనటువంటి పని అనిపించింది. but said, yeah, you can leave it. You can leave this service, I cannot. కానీ ప్రభుపాదులు వారు ఆ విధంగా తమాల కృష్ణ మహారాజు వాదిస్తుంటే నా వల్ల కాదని చెప్పి ప్రభుపాదులు ఏమన్నారంటే, నువ్వు వదిలేయగలవేమో ఈ సేవని, కానీ నేను మాత్రం వదిలిపెట్టలేనని చెప్పి అన్నారంట. Because he promised to Ras Bihari, I'll build ఎందుకంటే ఆయన రాసబిహారీకి వాగ్దానం చేశారు, temple నేను నీ కోసం ఒక మందిరాన్ని నిర్మిస్తానని చెప్పి. for you here. And he did so. And మరి ఆ విధంగా చేశారు ఆయన. and at the end, Prabhupada said, it was a good fight. అంతిమంగా ప్రభుపాదులు వారు అన్నారట, ఏమైనప్పటికీ ఈ పోరాటం చాలా మంచి పోరాటం అని చెప్పి అన్నారట. మందిరం పూర్తయి అంటే మంచి ఆనందాన్ని ఇచ్చింది ఈ పోరాటం. Literally there was fighting. దాదాపుగా గొడవ జరిగిందని చెప్పుకోవాలి, పోరాటం జరిగింది. And in the courts and so many things. It was న్యాయస్థానాలలో కూడా వాళ్ళు వెళ్ళారు. really heavy thing. But he did it కానీ అంతిమంగా ప్రభుపాదులు వారు చేశారు పని for Krishna. కృష్ణుని కోసం. And he wanted his disciples to build temples. మరి ప్రభుపాదులు వారు ఆయన శిష్యులు కూడా మందిరాలు నిర్మించాలని కోరుకున్నారు. Actually in India he said at one point he said, we don't need more temples. కానీ ఒకానొక సమయంలో ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఇక మీదట భారతదేశంలో ఇంతకు మించి మందిరాలు అవసరం లేదని చెప్పారు కూడా. You distribute books and preach. కేవలం పుస్తకాలు వితరణ చేయండి, ప్రచారం చేయండి అని చెప్పారు. But in another place he said, even early in the days of the movement, he said, we have one temple in Los Angeles. కానీ మరొక సమయంలో ఆయన ఏం చెప్పారంటే, ఆరంభ కాలంలో మనకి లాస్ ఏంజలస్లో ఒక మందిరం ఉంది. That was the first real temple we had. ఇదే నిజమైనటువంటి మందిరం మనకు ఉన్నదని చెప్పన్నారట. Otherwise there were storefronts. లేదంటే మిగతావన్నీ కూడా ఎలాంటివంటే కొట్లు అనమాట. చూడండి, షట్టర్లు వేసి ఉంటాయి కదా కొట్లు, అలాంటివే మందిరాల కింద నడిపేవారు అనమాట ఆ రోజుల్లో. So now we have a temple, and now you should, but don't be content with that, you should open temples in every town and village and ప్రభుపాదులు వారు అన్నారు, నిజంగా మనం కట్టిన మొట్టమొదటి మందిరం ఈ లాస్ ఏంజలస్ మందిరం, కానీ దీనితో మీరు సంతృప్తి చెందవద్దు, ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మూల కూడా మీరు మందిరాలు నిర్మించండి అని కూడా చెప్పారు. from all over the world. ప్రపంచవ్యాప్తంగా మందిరాలు నిర్మించమన్నారు. So the anxiety is there. You don't know if it's actually going to happen. కాబట్టి ఆందోళన అనేది ఉంటుంది, మనం చేయబోతున్నటువంటి పని జరుగుతుందా లేదా అనేటువంటిది మనకు తెలియదు. Until it's actually open, you don't know what's going to happen. ఈ మందిరం ఆరంభించే వరకు కూడా ఏం జరుగుతుందో మనం చెప్పలేం. As some great baseball player said, ఒక గొప్ప బేస్బాల్ ఆటగాడు చెప్పాడట, it ain't over till it's over. Until ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడే అయిపోయిందని చెప్పగలం, అప్పటి వరకు ఏం చెప్పలేం. it's actually opened, you don't know what may happen. ఎందుకంటే మందిరం తెరవబడే వరకు కూడా ఏం జరుగుతుందో మీకు తెలియదు. So there's always anxiety కాబట్టి ఎప్పుడు కూడా ఆందోళన ఉంటుంది until it's open. And then there's another set of anxieties. అది మాత్రమే కాదు, ఈ ఆందోళన మాత్రమే కాదు, ఇంకా కొత్త ఆందోళనలు కూడా వస్తాయి. It's not that the anxiety finishes. అంతేగాని ఆందోళనలన్నీ ముగిసిపోతాయని కాదు. I know myself, I was just, we had in Baroda స్వయంగా నాకు అనుభవం ఉంది. బరోడాలో the temple was only Krishna in the basement and hot. మందిరం ఎలా ఉండేదంటే కింద బేస్మెంట్లో, అంటే కింద నేలమాలిగలో కృష్ణుడు ఒక్కడే ఉండేవాడు. Anyone was coming at that. అసలు ఎవరు కూడా దర్శనానికి కూడా వచ్చేవారు కాదు ఆ రోజుల్లో.
ISKCON wasn't very well known as ఎందుకంటే it ఇస్కాన్ అంతగా ఎవరికి తెలియదు అనమాట ఆ రోజుల్లో. is today now. ఇప్పుడు తెలిసినంతగా ఆ రోజుల్లో ఎవరికి ఇస్కాన్ తెలియదు. Hardly anyone was coming. We had hardly any devotees. అసలు భక్తులు ఎవరో వచ్చేవారు కాదు, ఎవరు కూడా వచ్చేవారు కాదు, అసలు భక్తులు కూడా ఉండేవారు కాదు. And then the temple, all of a sudden we got Basu Ghosh Prabhu got into action and collected money, and with ఉన్నట్టుండి బసుఘోష్ ప్రభు ఏం చేశారంటే ఆయన రంగంలోకి దూకి విరాళాలన్నీ కూడా సేకరించి about 2 years the temple was built. It was 2 సంవత్సరాల్లో మందిరాన్ని నిర్మించారు. had hardly any devotees. కానీ భక్తులు ఎవరు ఉండేవారు కాదు. And I was wondering, how is it going to go on? మేము ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, అసలు ఇది ఎలా జరుగుతుంది, ఈ మందిరం ఎలా ముందుకెళ్తుంది, ఎవరు రావడం లేదు ఇక్కడికి. There was Basu Ghosh and Vidura. బసుఘోష్ ప్రభు అలాగే విదుర అనేటువంటి ఆయన ఒక ఆయన ఉండేవారు. And at one point they were having an ongoing argument. ఒకానొక సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వాదం జరుగుతూ ఉంది. Because one man used to come every day just to use the latrine. ఒక వ్యక్తి వచ్చేవాడట రోజు మందిరానికి, అది కూడా దేనికోసం అంటే మందిరంలో ఉన్న మరుగుదొడ్డి వాడుకోవడం కోసం. And I can't remember who was saying what. I think అయితే వాళ్ళిద్దరిలో ఎవరు ఏం మాట్లాడారనేది నాకు గుర్తులేదు. మొత్తానికి వాళ్ళు ఏం వాదించుకుంటున్నారు. Vidura said that he shouldn't allow him to come. అంటే అందులో ఇద్దరిలో ఒక భక్తుడేమో లేదు వాడిని రానివ్వకూడదు మందిరానికి అంటే, ఇంకొకళ్ళు ఏమో లేదు రానివ్వండి అనేవారట. Comes in, poops and goes. ఎందుకంటే ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు మరుగుదొడ్లోకి వచ్చి మల విసర్జన చేసి వెళ్ళిపోతున్నాడు అంతే, వేరే పనేం లేదు. And Basu Ghosh was saying, well, at least someone's coming to the temple. కానీ బసుఘోష్ ప్రభు ఏమో కనీసం వాడన్నా వస్తున్నాడు కదా, వాడన్నా రానివ్వండి అని చెప్పి ఆయన వాదించేవారట. That was the situation. But overnight, కాబట్టి పరిస్థితి అలా ఉండేదన్నమాట. at Mashtami, which year was that? Do you know? 20, must be almost 30 years. కానీ ఉన్నట్టుండి రాత్రి మొత్తం అక్కడ ముఖ చిత్రం అంతా మారిపోయింది అనమాట. ఒక జన్మాష్టమి జరిగింది బహుశా 30 సంవత్సరాల క్రితం. Almost 30 years ago. I think about 29 years. I can't remember exactly. బహుశా 29 కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, నాకు గుర్తులేదు. 98. It's not so long, only 22 years. So it went from being nothing almost to then all of a sudden there's 3 altars. ఏమీ లేనటువంటి ఒక స్థాయి నుంచి ఉన్నట్టుండి 3 మండపాలు వచ్చేసాయి మందిరంలో. Gauranitai, Radha, Krishna. గౌరనితాయి, రాధాకృష్ణుడు, Jagannath, Subhadra, Baladev. జగన్నాథ్, సుభద్ర, బలదేవ్ వచ్చారు. People were coming and జనులందరూ రావడం మొదలు పెట్టారు. out of nowhere means Nityananda kidnapped them from here and there. మరి అసలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. బహుశా నిత్యానందుడు అక్కడి నుంచి వాళ్ళందరినీ ఎత్తుకొచ్చినట్టున్నాడు జనాన్ని. And they brought devotees and it's been going on ever since. మొత్తానికి వాళ్ళు మందిరానికి భక్తులను తీసుకొచ్చారు, ఇంకా అప్పటి నుంచి అలా కొనసాగుతూనే ఉంది. Vilas has been the head pujari since day one and he's still there. ఆ భక్తుడు ఎవరైతే ముఖ్య పూజారిగా ఉండేవాడు, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన సేవ కొనసాగుతూనే ఉంది. And so many have come and gone in the meantime. And Nityananda, చాలా మంది మధ్యలో వచ్చిపోయారు. Basu Ghosh is there, నిత్యానంద ప్రభు ఉన్నారు, అలాగే బసుఘోష్ ప్రభు ఉన్నారు, still there. So we're very hopeful, we're very excited, and we want to see it. మనం కూడా చాలా ఆశావాద దృక్పథంతో ఉంటాం, మనం కూడా చాలా ఆనందంగా ఉన్నాం, త్వరలో మందిరం తెరవబడిపోతుందని. But it's going to be a lot of hard work still to go. కానీ ఖచ్చితంగా ఎంతో కష్టమైనటువంటి పని ఉంది ముందు. There'll be many setbacks, many hassles. ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో విషయాల్లో వెనకడుగు వేయాల్సి There వస్తుంటుంది. are many dangers. Please be careful. ఎన్నో ప్రమాదాలు కూడా ఉంటాయి, దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. Don't take it lightly. Wear your దాని ఏదో చాలా సులభమైనటువంటిదిగా అనుకోవద్దు. helmets. Study more safety precautions, and regularly you have to tell, just like you talk. కాబట్టి ఈ జాగ్రత్తకు సంబంధించినటువంటి ఈ సూత్రాలన్నీ కూడా అధ్యయనం చేయండి. You have to put on the helmet, and then 2-3 days they put it, and again they don't put it. ఒక్కోసారి హడావుడిగా ఏదో చర్చించుకుని హెల్మెట్లు పెట్టుకుంటారు, 2-3 రోజుల తర్వాత మళ్ళీ పక్కన పడేస్తారు. And actually the area should be cordoned off, not that anyone can come and look. అంతేకాకుండా ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఆ ప్రదేశాన్ని నిషిద్ధ ప్రాంతంగా కూడా దాన్ని తయారు చేయాలి. Even in India they do that now. You can see that here in the back construction. Not that only people can come in
భారతదేశంలో కూడా ఆ విధంగా చేస్తుంటారు. ఆ నిర్మాణం జరిగే స్థలంలో ఎవరికైతే పని ఉందో వాళ్ళకి మాత్రం అనుమతి ఉంటుంది లోపలికి రావడానికి. The construction area who are involved in the construction, because the people from, not nowadays because of the coronavirus, but otherwise people come and they look when the work. ఈ రోజుల్లో కరోనా వైరస్ ఉంది కాబట్టి ఎవరు రావడంలా, లేకపోతే బయట నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం జరుగుతుందా అని చెప్పి అంతా తిరుగుతూ చూస్తూ ఉంటారు. It's going on and it's very, very dangerous. ఇప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటిది. So you're already having kirtans, very blissful. ఇప్పటికే మీరు ఎలాగో కీర్తనలు చేస్తున్నారు చాలా ఆనందంగా. Because of your attitude of service, Krishna is reciprocating. మీకున్నటువంటి సేవా వైఖరి చేత కృష్ణుడు ప్రతిస్పందిస్తున్నాడు. He is happy to reveal himself. కృష్ణుడు తనను తాను వ్యక్తం చేసుకోవడానికి ఆనందంగా ఉన్నాడు. In your hearts when you're performing kirtan. మీరు హృదయాల్లో, అంటే మీరు కీర్తన చేస్తున్నప్పుడు మీ హృదయాల్లో ఆయన వ్యక్తం అవుతున్నాడు ఆనందంగా. What kind of kirtan are you going to have on the opening day? మరి ఈ మందిరాన్ని ప్రారంభించే రోజున ఎలాంటి కీర్తన చేస్తారు మీరు? I don't know. You'll probably all be busy here and there. Someone బహుశా అక్కడ ఇక్కడ తిరుగుతూ మీరు అందరూ తలమునకలై ఉంటారేమో పనిలో. to do the kirtan. కానీ ఎవరో ఒకళ్ళు కీర్తన చేయాలి కదా. And on the opening day, you probably wouldn't have slept. No one will have slept for 3. అంతేకాకుండా ఆరంభం చేసేటువంటి రోజు నాకు తెలిసి ఎవరు కూడా నిద్రపోరు. 2-3 రోజుల ముందు నుంచి, or 5 days in advance. 4-5 రోజుల ముందు నుంచి ఎవరు నిద్రపోరు నాకు తెలిసి. But the kirtan will be blissful. కానీ ఖచ్చితంగా కీర్తన గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. That Radha Landanishwara temple I was saying, that was Srila Prabhupada said, has to be ready on this day. And రాధా లండనేశ్వర మందిరం గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను. ప్రభుపాదులు వారు చెప్పారట, అంటే ఇదిగో ఈ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు ఖచ్చితంగా మందిరం సిద్ధం కావాలని. Sundar Prabhu was building it by himself, literally. శ్యామసుందర్ ప్రభు స్వయంగా ఆయన స్వహస్తాలతో ఆ మందిరాన్ని నిర్మించారని చెప్పాలి. Almost literally, doing all the work himself. దాదాపుగా మొత్తం పని అంతా కూడా ఒక వ్యక్తి చేశారు. I have to stand up now. And he had gone literally without sleeping for 3 days, working day and దాదాపుగా ఆయన రాత్రింబగళ్ళు పనిచేస్తూ 3 రోజులు నిద్రపోలేదు. night for about 3 days. He went without sleep. He missed the opening ceremony. ఆయన 3 రోజులు మందిరం నుంచి, అంటే ప్రభుపాద చెప్పిన రోజుకి మందిరాన్ని సిద్ధం చేయడం కోసం 3 రాత్రులు నిద్రపోలేదు. కానీ ఆయన మందిరం ఆరంభించిన రోజు మాత్రం ఆయన లేరు. He was asleep. ఎందుకంటే ఎక్కడ పడుకున్నారనమాట ఆయన వెళ్ళి. Human body has its limits. ఎందుకంటే శరీరానికి కూడా ఒక పరిమితి ఉంటుంది కదా. When Gandharvika Giridhari, the deities Radha Krishna, Srila Bhaktisiddhanta Saraswati, గంధర్విక గిరిధారి అంటే రాధాకృష్ణులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు brought them from the rented house in Ulta Dingi Road to ఆయన అద్దె ఇంట్లో నుండి ఈ ఉల్టా డింగి రోడ్ నుంచి తీసుకొచ్చారు ఆ విగ్రహాలని. newly built temple ఆయన కొత్తగా నిర్మాణం చేసినటువంటి మందిరానికి తీసుకొచ్చారు రాధాకృష్ణులను. at Bagh Bazaar. Then there was a బాగ్ బజార్లో long kirtan procession bringing the అప్పుడు చాలా పెద్ద కీర్తన ఊరేగింపు జరిగింది. deities. అంటే శ్రీమూర్తులను ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు పెద్ద కీర్తనతో. And he Bhaktisiddhanta Saraswati Thakur, he composed a song especially for that occasion. మరి ఆ సందర్భం కోసం ప్రత్యేకించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఒక గీతాన్ని రచించారు. Matala Harijana Vishaya Range Pujala Ragapata Gaurava Bhange. So it's the wild Harijan means devotees. Matala Harijan Vishaya Range. అంటే మత్తిల్లినటువంటి హరిజనులు ఎవరైతే ఉన్నారో భక్తులు means pleasure. Ranganathan, happy God. రంగ అంటే ఏమంటే ఆనందం అని చెప్పి, రంగనాథుడు అంటే ఆనందంగా ఉన్నటువంటి స్వామి అని. That's what it means. Happy God. He's happy in his pastimes. అంటే తన యొక్క లీలల్లో రమించేటువంటి వాడని. So Ranga, what do they have? So you might think he'd make the song Matala Harijan Kirtan Range. No, Vishaya Range. Vishaya means material activities. కాబట్టి ఈ దివ్యానంద మత్తులో మునిగి ఉన్నటువంటి హరిజనులు అంటే భగవంతుని యొక్క దాసులందరూ కూడా కీర్తనలో ఆనందిస్తూ ఉన్నారు, అంతేగాని విషయానందంలో కాదు. అంటే విషయానందం అంటే ఏమిటి? ఇంద్రియ భోగంలో కాదు. Vishaya also, we were discussing that Vishaya means Krishna, the object of our love. వాస్తవానికి విషయ అంటే కూడా మనం చర్చిస్తున్నాం. విషయ అంటే ఏమిటి? మన యొక్క ప్రేమ లక్ష్యము అని.
They were busy in apparently material activities, building. కాబట్టి భక్తులు కూడా బయటకి భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో మునిగి ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. Temples, మందిరాలు నిర్మిస్తుంటారు, building buildings, bringing భవనాలు money, నిర్మిస్తుంటారు, ధనం సేకరిస్తుంటారు, printing books, పుస్తకాలు ముద్రిస్తుంటారు, printing magazines, పత్రికలు ముద్రిస్తుంటారు, going here and there, meeting అక్కడికి ఇక్కడికి వెళుతుంటారు, అందరిని కలుస్తుంటారు. materialistic people, Vishayi, the word Vishayi. విషయీలైనటువంటి వారిని కలుస్తుంటారు. Chaitanya Mahaprabhu says Vishayi Sandarshanam Atayo చైతన్య మహాప్రభు చెప్తారు, విషయీ సందర్శనం. Visitangscha ha hanta hanta Vishabhakshanatopya sadhu. For someone who's in the renounced order of life, ఎవరైతే వైరాగ్య జీవనంలో ఉన్నారో, he was referring to the attempts to have Prataparudra Maharaj introduced to him. ప్రతాపరుద్ర మహారాజుని చైతన్య మహాప్రభుకి పరిచయం చేద్దామని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. So he said Niskinchanam Bhagavad Bhakti, what is it? Niskinchanasya Bhagavad Bhakti Bhajanonmukasya Parang Jigamisha Bhavasagarasya ha hanta hanta ata Vishayinam ata yoshitangscha ha hanta hanta Vishabhakshanatopyasad. To see these, for someone who has taken to the renounced order of life, who has nothing to do with ఎవరైతే వైరాగ్య జీవనాన్ని స్వీకరించారో వారికి this world, who is వారికి ప్రపంచంతో ఏ విధమైన పని లేదు. making his life in such a way that he is getting out of this material existence altogether. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారంటే ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడే విధంగా. For such a person, even to see a materialistic person, మరి అలాంటి వ్యక్తులకు, అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఒక భౌతికమైనటువంటి వ్యక్తిని చూడడం కూడా, or a woman, లేదా ఒక స్త్రీని చూడడం కూడా is worse than drinking poison. అది విషం తాగడం కంటే కూడా చాలా నీచమైనటువంటిది అని అంటున్నారు. And Bhaktisiddhanta Saraswati Thakur had his sannyasis meet with big important people. మరి భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు తన యొక్క సన్యాసి శిష్యులందరినీ, పెద్ద పెద్ద సమాజంలో పెద్ద వ్యక్తులందరినీ కూడా కలిసేలా చేసేవారు. The governor of Bengal, బెంగాల్ గవర్నర్ని, kings, అలాగే రాజులను. so Matala Harijana Vishaya Range, they're మతాల హరిజన విషయ రంగి, absorbed in the activity. But what are they doing? Pujala Ragapata. It's different from the, what we may say, traditional Vaishnavas. అయితే వీళ్ళ వ్యవహారం అంతా కూడా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి వైష్ణవుల వ్యవహారానికి భిన్నంగా ఉండొచ్చు. Bengal, the Gauriya Vaishnavas, who they will be absorbed. Radha Krishna Hridayate Sarvada Sevibe. Chaitanya Mahaprabhu gave instruction to Raghunath Das. చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ ఠాకూర్ల వారికి, గోస్వామి వారికి ఉపదేశాలు ఇచ్చారు. Within living in Vrindavan, you always think within your heart 24 hours of the pastimes of Radha and Krishna. Serve the Radha. ఏమని చెప్పారంటే, నువ్వు వృందావన హద్దులలోనే ఉంటూ ఎల్లప్పుడూ కూడా 24 గంటలు రాధాకృష్ణుల యొక్క లీలల గురించి స్మరిస్తూ ఉండు నీ హృదయంలో అని చెప్పి. And Krishna, serve them in your heart. రాధాకృష్ణులను నీ యొక్క హృదయంలో సేవిస్తూ ఉండు అని చెప్పారు. So that is the Raga path, the path of spontaneous devotion to Radha and Krishna. కాబట్టి అది రాగపదం అంటే చైతన్య మహాప్రభు అంటే ఈ సహజమైనటువంటి ప్రేమ విధానం అన్నమాట. That the Ragatmika devotees, those who are fully, they're spontaneously natural. We're talking about Yashoda, Nanda. కాబట్టి రాగాత్మిక భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సహజంగానే ఎల్లప్పుడూ కూడా యశోదామాత గురించి, కృష్ణుని యొక్క లీలల గురించి ఆలోచిస్తూ, Sridham, Sudam, శ్రీధాముని the గురించి, gopis, Radha, their Ragatmika, their very being is composed of very strong love for Krishna. So కాబట్టి వాళ్ళు రాగాత్మిక భక్తులు అంటే వారి యొక్క అస్తిత్వం అంతా కూడా కృష్ణుడి పట్ల చాలా తీవ్రమైనటువంటి ఆకర్షణకు లోనై ఉంటుంది. there's Raga Anuga Bhakti, రాగానుగ భక్తి అని చెప్పి, following in that
following that spirit, but Bhaktisiddhanta Saraswati Thakur, he regulated, we will worship those devotees. కానీ చైతన్య మహాప్రభు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు అన్నారు, మనం అలాంటి భక్తులను మనం పూజిస్తాం. Who are engaged in this. అంటే ఎవరైతే ఈ విధంగా ఈ మార్గంలో నిమగ్నమై ఉన్నారో వారిని పూజిస్తాం. We will worship them. Gaurava Bhangi. But by worshipping them, then this... వారిని పూజించడం ద్వారా గౌరవ భంగే. By worshipping them, by serving them in this way, then we will Gaurava, this sense, this majesty, the sense of majesty will be broken. Literally, Bhangi become అయితే ఈ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క గౌరవం అనే దానికి భంగం వాటిల్లుతుంది. broken. So we're worshipping in a marble temple. This is a stone granite building, and that's కాబట్టి ఒక చలువరాతి మందిరంలో మనం పూజిస్తున్నాం. మీరు కట్టేటువంటిది ఏమో ఒక బండరాయితో నిర్మించినటువంటి మందిరం ఇది. so stone marble and Bagh Bazaar, Gauriya Math. అంటే ఇక్కడ చెప్పేది బాగ్ బజార్లో ఉన్నటువంటి గౌడీ మఠం గురించి. So it's very opulent. అది చాలా ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి మందిరం. But that temple was meant for bringing the sweetness of Gauriya Vaishnavism. కానీ ఆ మందిరం ఏదైతే ఉందో ఇది గౌడీయ వైష్ణవత్వం యొక్క మాధుర్యాన్ని తీసుకురావడం కోసం ఉంది. To the people in the lure of attracting them with opulence and majesty. కాబట్టి మందిరాన్ని ఆ విధంగా ఐశ్వర్యవంతంగా నిర్మించడం ద్వారా సాధారణమైనటువంటి జనులందరినీ కూడా అక్కడికి ఆకర్షించడం కోసం ఇది ఉందన్నమాట. A few years ago came in one of the Tamil newspapers. కొన్ని రోజుల క్రితం ఒక తమిళ వార్తాపత్రిక వచ్చింది. He showed me. Deen Dayal from Vellore, he went to the Rose Festival in దీన్ దయాళ్ ప్రభు ఎవరైతే ఉన్నారో వెల్లూరు నుంచి, where's that? That's in Erkot, is it? ఆయన ఏర్కాడులో జరుగుతున్నటువంటి గులాబీ ఉత్సవానికి వెళ్ళారు. Festival. Where's that? One of the Uti and Uttamakund, which ఉత్తమకుండం అనేటువంటి ఊటీకి వెళ్ళారట. is called Uti by the British. So he went there బ్రిటిష్ వాళ్ళు ఆ ఉత్తమకుండ అనే దాన్ని ఊటీ అని పిలిచారు. distributing books. And అక్కడికి వెళ్ళి అతడు పుస్తక వితరణ చేస్తూ someone had taken a photo and not a report, just a little caption came that at the Rose Festival, rose smells very nice. So he said he's bringing the sweetness of bhakti to the Rose Festival. అయితే అక్కడ ఒక విలేకరి ఏం చేశారంటే దాని గురించి కథనం రాశాడు. భక్తులు వెళ్ళి అక్కడ పుస్తక వితరణ చేస్తుంటే ఏం రాశాడంటే, గులాబీ ఉత్సవానికి భక్తి యొక్క మాధుర్యాన్ని తీసుకొచ్చిన భక్తుడు అని చెప్పి ఒక వార్తా కథనం ప్రచురించారట. Very nice comment. Very nice. They saw that. The rose smells very sweet. గులాబీ చాలా మధురంగా సుగంధం వస్తుంది. But the bhakti, that is very sweet. భక్తి కూడా చాలా మధురంగా ఉంటుంది. So it's not only Gauriya Vaishnavism that's sweet. Especially among the Sri Vaishnavas, all the Vaishnavas, they know. కాబట్టి కేవలం గౌడీయ వైష్ణవత్వమే మధురంగా ఉంటుందని కాదు, ఈ వైష్ణవులు అందరూ కూడా. Krishna is Madhuradipati. కృష్ణుడు మధురాధిపతి. So this kirtan, the reciprocation Krishna's giving, I can't imagine what it'll be like on the final day if you're able to do kirtan, because you're. కాబట్టి నాకు తెలియదు అంతిమమైనటువంటి రోజున ఈ మందిర ప్రారంభోత్సవం రోజున ఏ విధంగా కీర్తన చేస్తారో. Busy in so many different services. ఎందుకంటే మీరు అందరూ కూడా వివిధ రకాల సేవల్లో మునిగి ఉంటారు. I can say one thing from my own lifetime experience. కానీ నేను నా స్వీయ జీవితానుభవం నుండి ఒక విషయం చెప్పగలను. One time I was in Bangladesh and నేను ఒకసారి బంగ్లాదేశ్లో ఉన్నాను. Devotees had gone to America during the rainy season. There's heavy rains there. You can't. అయితే భక్తులు వర్షాకాలంలో అమెరికాకి వెళ్ళారు, ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయి, దాన్ని ఊహించలేరు ఎలా ఉంటుందో. Too much in the rainy season. They'd gone to America and I was staying back looking after the temple, whatever that. అయితే భక్తులందరూ కూడా అమెరికాకి వెళ్ళారు, నేను మాత్రం మందిరాన్ని చూసుకుంటూ అక్కడే ఉన్నాను.
But I thought, I just don't want to sit here for 2-3 months. We have a big stock of books. Let's take them out. అయితే నేనేమనుకున్నానంటే 2-3 నెలలు నేను ఒంటరిగా ఈ మందిరంలో కూర్చొని ఏం చేయాలి, నేను చాలా పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పోగుబడి ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి వితరణ చేద్దాం అనుకున్నాను. It was crazy. No, it wasn't going in the rains, heavy rain. I went up to Sylhet district, which is the ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షం, ఒక విధంగా అది పిచ్చి పని అవుతుంది. నేను సిల్హెట్ జిల్లా వరకు వెళ్ళాను. rainiest part. It's the hottest place in Bangladesh, in the బంగ్లాదేశ్లోనే అత్యంత వేడి ప్రాంతం సిల్హెట్ అనేది. summer. It's the rainiest place in the rainy season, and it's అలాగే వర్షాకాలంలో విపరీతమైనటువంటి వర్షం పడేటువంటి ప్రదేశం కూడా. coldest place in the winter. అలాగే శీతాకాలంలో చాలా చలి ప్రాంతం కూడా అది. Heavy rain, and then those days anyway, taking the books and then trying to have some program, and some place we went, it was just కాబట్టి భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉంది, కానీ నేను పుస్తకాలు పట్టుకుని వెళ్ళాను. కొన్ని కార్యక్రమాల గురించి కూడా ప్రణాళిక వేస్తూ ఉన్నాను. raining continuously all day, and we were just sitting in a temple and people coming one మేము ఒకసారి ఏదో ఒక మందిరంలో కూర్చొని ఉన్నాం, వర్షం పడుతూ ఉంది. two every day, and we sell them books like that. So అయితే జనం అందరూ కూడా మందిరానికి వస్తూ ఉండేవారు, మేము అక్కడ పుస్తకాలు వితరణ చేస్తూ ఉండేవాళ్ళు. it's difficult to sell so many books. కానీ అంతటి కష్టంలో కూడా చాలా పుస్తకాలు మేము వితరణ చేశాం. And then I was given permission after that to go to Vrindavan for ఆ తర్వాత నాకు వృందావనం వెళ్ళడానికి అనుమతినిచ్చారు. 2 days, because Prabhu Swami never wanted me to go to Vrindavan. I didn't go for years. నేను 1-2 రోజులు నాకు వృందావనం వెళ్ళడానికి అనుమతినిచ్చారు, ఎందుకంటే ప్రభవిష్ణు స్వామి నాకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాలుగా నేను వృందావనానికి వెళ్ళలేదు. He never wanted me to go because he thought I might run away from Bangladesh. ఎందుకంటే ఆయన భయం ఏమిటంటే నన్ను వృందావనానికి వెళ్ళనిస్తే బంగ్లాదేశ్ నుంచి పారిపోతానేమో అని చెప్పి. So I was just there in Mangalarti, and I just felt the కాబట్టి నేను వృందావనం వెళ్ళాను, అక్కడ మంగళారతికి హాజరయ్యాను. mercy pouring. కాబట్టి కృపావర్షం కురిసినట్టుగా. I knew Krishna was pleased. ఎలాగంటే గురువాష్టకంలో మనం పాడినట్లుగా, ఎందుకంటే కృష్ణుడు సంతృప్తి చెందాడు అనేది మనకు అర్థమవుతుంది. So already the kirtans are blissful here, but కాబట్టి ఇప్పటికే ఇక్కడ కీర్తనలు చాలా ఆనందంగా జరుగుతున్నాయి. they should get more and more blissful as there are more and more troubles. కాబట్టి ఇంకా ఇంకా సమస్యలు వస్తూ ఉంటే ఇంకా కీర్తన ఇంకా ఇంకా మధురంగా మారుతుంటుంది. Srila Prabhupada wrote in one purport that you won't find Krishna loitering in a bush in Vrindavan. శ్రీల ప్రభుపాదుల వారు ఒక శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఏమి రాస్తారంటే, కృష్ణుడిని మీరు వృందావనపు పొదల్లో తిరగడం కనిపించదు మీకు. You go and bring a telescope or try and find where's Krishna, and we can just like they. కాబట్టి మీరు ఏదో ఒక దూరదర్శిని తీసుకొచ్చి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. The bird watchers, they bring a telescope. Probably now they use these cameras with focus lens, so from a distance. పక్షులని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, విహంగ వీక్షకులు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ దూరదర్శనలు తీసుకొచ్చి దూరంగా కూర్చొని ఎగిరే పక్షుల్ని గమనిస్తూ ఉంటారు. Get a photo of them. So you won't find Krishna in that way trying to. కాబట్టి మీకు ఆ విధంగా కృష్ణుడు లభించడు అన్నమాట. But Krishna, if we have that much devotion, we won't find him in Loi Bazaar also. Well, కానీ ఒకవేళ మీకు అంత భక్తి ఉన్నట్లయితే కృష్ణుడు మీకు లోయి బజార్లో కూడా దొరుకుతాడు. He's there. Radha Damodar temple is just so many temples are there, but వృందావనంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, రాధా దామోదర మందిరం. Not in the well, they're all devotees, the shopkeepers also, but you get the point. కాబట్టి అక్కడ అంగడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భక్తులే. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటా. The attitude with which we go to Vrindavan. అంటే మనం ఏ వైఖరితో వృందావనం వెళ్తాం అనేది ఆధారపడి ఉంటుంది. So it's where there's service. Yatra gayanti mad bhakta tatra tishtami narada. Krishna is attracted by bhakti. కాబట్టి కృష్ణుడు భక్తి చేత ఆకర్షింపబడతాడు. Bhakti is stronger than Krishna. ఎందుకంటే భక్తి అనేది కృష్ణుడి కంటే దృఢమైనది. And bhakti is ahaituki, can be done in any place, not భక్తి అనేది అహైతుకి, దానిని ఏ ప్రదేశంలో అయినా మనం చేయొచ్చు. only in Vrindavan. కేవలం వృందావనంలో మాత్రమే చేయాలని కాదు. So where we live in the mood of serving Krishna, that's always that becomes Vrindavan. కాబట్టి ఎక్కడైతే మనం కృష్ణ సేవా భావంతో నివసిస్తామో అది కూడా వృందావనంగా మారుతుంది. Vrindavan manifests. వృందావనం అక్కడ వ్యక్తం అవుతుంది. Great struggle. Srila Prabhupada, he manifested
Vrindavan, all over the world. మరి గొప్ప కష్టంతో కూడుకునేటువంటి పని. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా కూడా బృందావనాన్ని వ్యక్తం చేశారు. Great struggle. మరి దానికోసం ఆయన గొప్ప ఇబ్బందులను స్వీకరించారు. Prabhupada brought Krishna to the whole world. అంత కష్టపడి ప్రభుపాదుల వారు ప్రపంచం అంతటికి కృష్ణుని తీసుకొచ్చారు. So that great struggle for Krishna, that's a great mercy. కాబట్టి కృష్ణుడి కోసం ఈ కష్టపడడం అనేది అది చాలా గొప్ప కృప. There's great opportunity to get Krishna's mercy, and we కాబట్టి ఆ విధంగా కష్టపడే అవకాశం రావడం అంటే కృష్ణుని యొక్క కృపను పొందడానికి గొప్ప అవకాశం అది. feel that, and we can find the reciprocation from Krishna. మనం చూడొచ్చు కృష్ణుడు మనకి ప్రతిస్పందించడం. One time Harikesh Maharaj giving a talk in Mayapur during ఒకసారి హరికేష్ మహారాజ్ మాయాపూర్లో ప్రసంగం చేస్తూ ఉన్నారు. festival, and this మాయాపూర్ ఉత్సవంలో Soviet Union had opened up. అప్పటికి సోవియట్ యూనియన్ అంటే ఈ రష్యా, ఉమ్మడి రష్యా ప్రాంతం ఏదైతుందో అది ప్రచారానికి తెరవబడింది అనమాట. And he said, "There's no more bliss anymore." అయితే అప్పుడు ఆయన ఏమన్నారంటే హరికేష్ మహారాజు, ఇప్పటి వరకు నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు తెరవబడింది కాబట్టి ఇంకా అందులో ఎలాంటి ఆనందం లేదని చెప్పి అన్నారు. What do we do now to get the bliss? మరి ఇప్పుడు ఆనందం రావడానికి మనం ఏం చేయాలి? It used to be extremely dangerous. ఎందుకంటే పూర్వం ఆ సోవియట్ యూనియన్లో ప్రచారం చేయడం అంటే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంతో కూడిన పరిస్థితిగా ఉండేది. For devotees in the Soviet Union, now everything opened up, and then devotees came to. మరి ఇప్పుడేమో సోవియట్ యూనియన్ అంతా తెరుచుకుంది, భక్తులు అందరూ అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. Kolkata, Mayapur for the first time. మరి ఈ ఉత్సవాలకు ఎంతో మంది భక్తులు అమెరికా, రష్యా నుంచి వస్తున్నారు. More bliss, of course, there's bliss, but the bliss of ఖచ్చితంగా ఆనందం అనేది ఉంది, literally risking your life and some. కానీ దాదాపుగా మీ ప్రాణాన్ని పణంగా పెట్టడం అనేటువంటి అందులో ఉండేటువంటి ఆనందం ఏదైతుందో అది ఇప్పుడు లేదు. The Soviet devotees were actually killed, tortured to death. ఎందుకంటే ఎంతోమంది ఈ రష్యా భక్తులు వాళ్ళు హింసించబడి చనిపోయేలా చేయబడ్డారు. But they didn't give up Krishna consciousness. కానీ వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని వదిలిపెట్టలేదు. That great bliss is there, you're experiencing it. కాబట్టి ఆ గొప్ప దివ్యానందం ఏదైతే ఉందో అది ఉంది, అది దానిని మీరు అనుభూతి చెందుతున్నారు. When the temple's finished, what do you do? కానీ మరి మందిరం పూర్తి అయిపోతే మీరు అందరూ ఏం చేస్తారు? Where do you go to get the bliss? మరి మీకు ఇంకా అప్పుడు దివ్యానందం ఎక్కడి నుంచి వస్తుంది? I could have told Harikesh Maharaj, come here, you can come to Salem. He'd be happy actually. He's not ఒకవేళ హరికేష్ మహారాజుని ఇక్కడ తీసుకొస్తే సేలము చాలా ఆనందిస్తారు. happy now. Unfortunate what happened to him. కానీ ఇప్పుడు ఆయన ఆనందంగా లేరు. దురదృష్టవశాత్తు ఆయనకి ఏమైందో. What a service Prabhupada gave him. మరి హరికేష్ మహారాజుకి ఎలాంటి సేవ ఇచ్చారు ప్రభుపాద. Preaching in those countries. Tamal Krishna Maharaj, he gave. కాబట్టి ఆ దేశాల్లో ప్రచారం చేసేటువంటి బాధ్యతను ప్రభుపాదుల వారు ఆయనకి ఇచ్చారు. Service of opening up China. అలాగే తమాల కృష్ణ మహారాజుకి శ్రీల ప్రభుపాదుల వారు చైనాని తెరిచేటువంటి సేవను అప్పగించారు. Impossible, he did it. అది అసాధ్యమైనటువంటి కార్యం, కానీ తమాల కృష్ణ మహారాజు ఆ పని చేయగలిగారు. Impossible. Somehow or other he did. He was empowered. అది అసాధ్యమైనటువంటి పని, కానీ ఏదో ఒక విధంగా ఆయన చేయగలిగారు. He opened that up. మొత్తానికి ఆయన చైనాని తెరిచారు. So many difficulties. Kunti Rani is praying. ఎన్నో కష్టాలు ఉన్నాయి. కుంతి మహారాణి ప్రార్థన చేస్తూ ఉంది. Vipada santu tashashvat tatra tatra jagad guru bhavato darshanam yat sat apuna bhava darshanam. We pray that there may be difficulties again and again. She's కాబట్టి ఆమె చెబుతుంది ఏంటంటే మళ్ళీ మాకు ఇబ్బందులు ఎదురవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. praying like that. Because if there are difficulties, then we see you. You have to come and look. You have to come and look after us when there. ఎందుకంటే ఎప్పుడైతే సమస్యలు వస్తాయో అప్పుడు మేము మిమ్మల్ని చూస్తాం. ఎందుకంటే మాకు సమస్యలు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని చూస్తారు వచ్చి. Difficulties, you have to come and look after us. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మీరే మమ్మల్ని చూసుకోవాలి కదా. If there are no difficulties, then we can sit and do bhajan. ఒకవేళ ఎలాంటి కష్టాలు లేకపోతే మనం కూర్చొని భజన చేయవచ్చు. Hanuman is famous. What's Hanuman doing right now? Ram. హనుమంతుడు చాలా ప్రఖ్యాతిగాంచాడు. మరి హనుమంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? Ram 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 Ram. Hanuman's here. రామ 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 అంటే హనుమంతుడు ఇక్కడే ఉంటాడు. Maybe not when I chant Ram, but when అయితే నేను రామ అని జపించినప్పుడు అయి ఉండకపోవచ్చు. someone else chants Ram. Hanuman. వేరే ఎవరైనా భక్తులు చేస్తే అప్పుడు హనుమంతుడు వస్తారు అక్కడికి. Is there? Wherever there's Ram Katha, Hanuman is there. Otherwise, he ఎందుకంటే చెప్పబడింది ఎక్కడైతే రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడట. sitting Ram 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 Ram.
He's not famous for chanting Ram, 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 Ram. హనుమంతుడు దేనికి ప్రఖ్యాతిగాంచాడు? కూర్చొని రామ 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 అని జపించడానికి కాదు. Ram, he's famous for jumping over the ocean, ఆయన సముద్రాన్ని లంఘించడానికి ప్రఖ్యాతిగాంచాడు. burning Lanka, లంకను దహనం చేయడానికి ప్రసిద్ధిగాంచాడు. fighting in the battle. యుద్ధంలో పోరాటం చేయడంలో ప్రసిద్ధిగాంచాడు. And now he's chanting Ram, 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 Ram. ఇప్పుడు ఆయన కూర్చొని రామ 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 అని జపం చేసుకుంటున్నాడు. But the bliss is in Ram Leela. కానీ ఆనందం అంతా కూడా రామలీలలో ఉంది. Now he's remembering it and ఇప్పుడు ఆయన కూర్చొని ఆ రామలీలను స్మరిస్తున్నాడు. helping us to remember. అలాగే మనం కూడా స్మరించడానికి సహాయం చేస్తున్నాడు. Sometimes he comes. That's happened a few times. It's even on కొన్నిసార్లు ఆయన వస్తాడు, కొన్నిసార్లు జరిగింది కూడా అది కూడా. YouTube. You can look it up. యూట్యూబ్లో కూడా చూడొచ్చు. The sadhus are speaking Ram Katha. సాధువులు కూర్చొని రామకథ మాట్లాడుకుంటున్నారు. And Hanuman comes. It happens several times. The monkey అది ఎన్నోసార్లు జరిగింది. ఏదో ఒక కోతి ఆ సమయంలో రావడం. come. Like to hear. They become attracted. ఎందుకంటే ఆ కోతి కూడా వచ్చి కూర్చుంటుంది, రామకథ వినడానికి చాలా ఇష్టాన్ని చూపిస్తుంటుంది. They come and sit right, just like right here. ఎలాగంటే ఇప్పుడు ఎదుర్కొంటే మీరు అందరూ ఎలా కూర్చున్నారు అలాగే కోతి కూడా వచ్చి కూర్చుంటుంది రామకథ చెప్పేటప్పుడు. And sit and listen. అది కూడా కూర్చొని వింటుంది. One time Bhaktisiddhanta Saraswati, I have so many stories. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు Bhaktisiddhanta Saraswati Thakur was speaking at the Avidyaharan Natya Mandir. ఆయన ఒకసారి అవిద్యాహరణ నాట్య మందిరంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. Sri Chaitanya Math. శ్రీ He was చైతన్య speaking మఠంలో there. ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కూర్చొని. I heard this story after I compiled that book. అయితే నేను ఆ గ్రంథాన్ని పూర్తి చేసిన తర్వాత నేను ఈ కథను విన్నాను. Heard it from a reliable source. అంటే ఒక విశ్వసించదగినటువంటి మూలం నుండి నేను ఆ వృత్తాంతాన్ని విన్నాను. So he was speaking Harikatha. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కూర్చొని హరికథ మాట్లాడుతున్నారట. And you know, in Bengal there are so many snakes, especially that's మీకు తెలుసు బెంగాల్లో ఎన్నో పాములు ఉంటాయి. up still today. Sri Chaitanya Math is surrounded by rice fields. ఈనాటికి కూడా మీరు చూస్తే చైతన్య మఠం చుట్టూ వరి పొలాలు How ఉన్నాయి. many big snakes will be there? So చాలా చాలా పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి. they were speaking and men were sitting on one side and women on the other side, and there's an aisle in the middle, and all of a sudden some big snake comes up. అయితే వాళ్ళందరూ కూడా కూర్చుని వింటూ ఉంటారు, కానీ మధ్యలో ఉన్నట్టుండి ఒక పెద్ద సర్పం వస్తుంది. Cobra. And there's big commotion, and they just stop and అయితే వెంటనే గందరగోళం జరుగుతుంది అక్కడ పాము కనిపించగానే. keep quiet. I'm speaking Harikatha. అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏమన్నారంటే మీరేం కంగారు పడకండి, వదిలేయండి, నేను హరికథ మాట్లాడుతున్నాను ఇప్పుడు. So the snake comes right up, sits right in front of Saraswati Thakur, మరి ఆ పాము నేరుగా వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ముందు ఎదురుకుంటా కూర్చుని వింటూ ఉంటుంది. sits there like this. ఇప్పుడు మీరు ఎలా Right in front కూర్చున్నారో అలా కూర్చుంటూ ఉంటారు. And Saraswati Thakur goes on speaking. మరి సరస్వతి ఠాకూర్ల వారు మాట్లాడుతూనే ఉండేవారు అలాగే. I'm speaking and speaking. When he speaks, you think I'm speaking too long. ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి ఎప్పుడైతే అనిపిస్తుందో నేను మరీ ఎక్కువసేపు మాట్లాడుతున్నానని. Nothing. Then the Harikatha was over and the snake went down. అప్పుడు హరికథ ముగిసిపోతుంది, వెంటనే పాము కూడా వెళ్ళిపోతుంది. So these things are going on. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. Little, sometimes we see something and scientists will say, yes, well, actually you can understand that there was ఒకసారి సైంటిస్టులు ఏదో అర్థం కాని విధంగా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. Yeah, if you're fortunate, Mr. Scientist, you'll become a snake and listen to Harikatha. ఓ సైంటిస్ట్, నువ్వు ఒకవేళ అదృష్టవంతుడు అయితే వచ్చే జన్మలో పాముగా పుట్టి హరికథ వింటావు. Next life. Snake, yes. Harikatha, I don't know. That's you make పాముగా పుట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, కానీ హరికథ వింటావో లేదనే దానికి భరోసా లేదు. that or not. They're practicing hard. Young Bapis remember. మరి సైంటిస్టులు చాలా కష్టపడుతున్నారు వచ్చే జన్మలో ఎట్టి పరిస్థితుల్లో ఏదో విధంగా పాముగా మారాలని చెప్పి. So what do we know about this? Okay, we have to make some scientific analysis. What happened? You see, the water fell on the earth, on the కాబట్టి మనం దీని గురించి ఒక సైన్స్ పరమైనటువంటి విశ్లేషణ చేయాలి. నీళ్లు నేల మీద పడ్డాయి, and then when the water mixed with, and then the molecules changed and became soft, and ఎప్పుడైతే నీళ్లు మట్టితో కలిసాయో అప్పుడు అందులో ఉన్నటువంటి అణువులన్నీ కూడా మెత్తపడ్డాయి. Then you take the physics and the heavy. I mean, you don't need to understand. Anyway, you don't have to be educated to understand that. కాబట్టి ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడానికి మీరేం విద్యావంతులై ఉండాల్సిన అవసరం లేదు.
became soft and the heavy crane started to sink. కాబట్టి ఎప్పుడైతే నేల నానిపోయిందో అప్పుడు నేల ఒరిగింది, దానితో పాటు ఆ భారీ పరిమాణంలో ఉన్నటువంటి క్రెయిన్ కూడా పక్కకు ఒరిగిపోయింది. So we don't need to, but what do we understand? You say the rain came, there was a depression and this. Indra sends the rain. You can say మరి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. వర్షం ఎలా పడుతుంది? ఇంద్రుడు పంపిస్తాడు మేఘాలు. there's a depression and this heavy build up on the. సైంటిస్టులు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో అల్పపీడనం ఏర్పడింది, ఒక ద్రోణి ఏర్పడింది, కాబట్టి ఒత్తిడి ఏర్పడింది, దానివల్ల ఏదో మేఘాలు ఏర్పడ్డాయని చెప్పి. Bay of Bengal, you can say all these things, but actually it may be true. Yeah, we don't say it's not true, but there's Indra. కాబట్టి అవన్నీ అసత్యం అని మనం చెప్పడం లేదు, కానీ behind it, and behind that దీని అంతటి వెనుక ఇంద్రుడు ఉన్నాడని మనకు తెలుసు. is Krishna. So Krishna engaged మరి ఇంద్రుడు ఎవరు అంటే కృష్ణుడి యొక్క సేవకుడు, కాబట్టి కృష్ణుడు ఇంద్రుడిని తన సేవలో వినియోగించుకున్నాడు. Indra to demonstrate your devotion, to test. కాబట్టి మీ యొక్క భక్తిని ప్రదర్శించడం కోసం, మీ భక్తిని పరీక్షించడం కోసం కృష్ణుడు ఇంద్రుడిని తన యొక్క పనిముట్టుగా వాడుకున్నాడు. Your devotion that who would know Hanuman was a great devotee if he was just sitting and chanting Ram 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 Ram. హనుమంతుడు ఒకవేళ కూర్చొని రామ 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 అని చెప్పించుకుంటూ ఉన్నట్లయితే హనుమంతుడి యొక్క గొప్ప భక్తి ఎలా తెలుస్తుంది? Ram. But సరే, ఇంతటితో మనం తాత్కాలికంగా ఈ హరికథను ముగిద్దాం. శ్రీ రాధాష్టమి మహోత్సవం కీ జై. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై.